భారత మహిళా కబడ్డీ జట్టు మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళా కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్స్లో చైనా తైపీ జట్టును ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 35-28 పాయింట్ల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ చారిత్రక విజయంపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భారత్ మరోసారి ప్రపంచ కప్ విజయాన్ని సొంతం చేసుకుంది. మన ఆడబిడ్డల సత్తా, పట్టుదల ఈ గెలుపునకు నాయకత్వం వహించాయి. ఢాకాలో జరిగిన ఫైనల్స్లో చైనీస్ తైపీపై 35-28 తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలుచుకున్న భారత మహిళా కబడ్డీ జట్టుకు నా అభినందనలు. ఇది దేశం గర్వించదగ్గ క్షణం అని చంద్రబాబు పేర్కొన్నారు. మన మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండోసారి మహిళా కబడ్డీ ప్రపంచ కప్ను గెలవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమైన క్షణం. హోరాహోరీగా సాగిన ఫైనల్స్లో చైనీస్ తైపీని పై 35-28 తేడాతో ఓడించారు. వరుసగా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలవడం వారి అచంచలమైన క్రమశిక్షణ, పట్టుదల, అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశ ప్రతిష్టను ఉన్నత స్థాయికి చేర్చిన మన క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.